మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. గతంతో పోలిస్తే బీజేపీకి లోక్సభ స్థానాలు తగ్గడం, త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బడ్జెట్ లో జనాకర్షక నిర్ణయాలు ఉండొచ్చనే అంచనాలైతే ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా లబ్ధిదారులు, బీమా మొత్తం పెంపు, ఆదాయ పన్ను విషయంలో ఉపశమనాలు సహా సామాజిక సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నాయి. కొత్త పద్ధతిలో అభివృద్ధి సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ బడ్జెట్ పై చాలా రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇక మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైతే నిధుల కేటాయింపుపై మరిన్ని ఆశలు పెట్టుకున్నాయి. అయితే పార్లమెంట్ లో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డులు నెలకొల్పనున్నారు. నిర్మలా సీతారామన్ 2019 మే 30 నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. ఆమె ఇప్పటి వరకు వరుసగా 7 సార్లు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరు మీదున్న రికార్డు నిర్మలా సీతారామన్ చేరిపోనున్నారు. మరోవైపు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ పైనే ఉంది. 2020 ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రవేశపెడుతూ 2 గంటల 40 నిమిషాలు ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2023-24 సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. సర్వే వివరాలను వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ వాస్తవ జీడీపీ 6.5% నుంచి 7% వరకు వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. బడ్జెట్ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పారు. దాదాపు 11 దశల్లో దీనిపైన చర్చలు జరిగాయని తెలిపారు. ముఖ్యంగా 63 నేరాలను డిక్రిమినలైజేషన్ చేయడం వల్ల ప్రస్తుతం కంపెనీలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని ఆమె వివరించారు.